సో యాక్చువల్గా ఇప్పుడే బయలుదేరినాము బెంగళూరు నుంచి వీకోట్కి. సో మధ్య మధ్యలో విలేజ్లో వస్తుంటాయి, మీరు చూడొచ్చు. ఓకే, మా ఏరియా నుంచి వచ్చినప్పుడు ఇక్కడ హైవే కనెక్ట్ అవుతుంది ఇక్కడ. సో హైవే ఏదంటే హొస్కోట ఇంకా రాదు, ఇంకా వస్తుంది. వర్షం వచ్చేలాగుంది యాక్చువల్గా, పైన చూడొచ్చు మేఘాలు, వర్షం మేబీ రావచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడే వర్షం స్టార్ట్ అవుతా ఉంది, తుంపర్లు స్టార్ట్ అవుతున్నాయి. మేబీ ఎక్కువ అవ్వచ్చు వర్షం పోయే కొద్దీ. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, చూడొచ్చు వీడియోలో ఎట్లుంది అనేసి. ఫుల్ వర్షము, కారు గ్లాస్ కూడా అద్దాలకంతా చినుకులు బాగా, బయట కూడా చూడొచ్చు. వర్షం మంచిగా పడుతుంది, క్లైమేట్ చూడొచ్చు పైన. హొస్కోట ఇంకా వస్తుందనంగా మామూలుగా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ట్రాఫిక్ మామూలుగా ఎక్కువే ఉంటుంది ఇక్కడ, చాలా రోజుల నుంచి ఇలానే ఉంది. ఇప్పుడే జస్ట్ హొస్కోట టోల్గేట్కి వచ్చాం. సో ఇదే హొస్కోట టోల్గేట్. సో ఇది హొస్కోట యాక్చువల్గా. సో ఇది లెఫ్ట్ సైడ్ పోతే మదనపల్లి, రైట్ సైడ్ పోతే మాలూరు, బేతమంగళము, కోట్లింగాలు వస్తుంది. అక్కడి నుంచి మనం వెళ్ళచ్చు. సో ఇలా ఇక్కడ హొస్కోట్లో ఏమంటే ఫేమస్, 4 గంటలకి బిర్యానీ పెడతారంట ఇక్కడ, ఫేమస్ అంట. సో ఇలా వెళ్తే మాలూరు రోడ్ ఇది. మధ్యలో ఒక విలేజ్ లాగాను. ఇక్కడ పొలాలు చాలా బాగున్నాయి యాక్చువల్గా. క్యాబేజ్ అంతా వేసినారు ఇక్కడ, క్యాబేజ్ చూడొచ్చు. ఇక్కడ క్యాబేజ్ చాలా బాగుంది, చూడడానికి మాత్రం హైలైట్ ఉంది. చూడడానికి ఎట్లా ఉందంటే ఫ్లవర్స్ లెక్క ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇక్కడ కూడా సంథింగ్ ఏదో చేశారు, కానీ డ్రిప్ సిస్టమ్ అంతా పెట్టినారు, చాలా బాగుంది ప్లేస్. సో మేబీ వాళ్ళు ఉండడానికి అనుకుంటారు ఈ ప్లేస్. చిన్న షెడ్ వేసుకున్నారు, అక్కడ పక్కకే వాటర్ స్టోరేజ్ పెట్టుకున్నారు, అది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏదో సీడ్ చేసినారు, కానీ ఇంకా విత్తనాలు రాలే, బాగుంది. కోకోనట్ ట్రీస్, బనానా, నెక్స్ట్ వచ్చి ఇదేమిది ఏదో నీడని ఎక్కువ ఇచ్చే చెట్టు, చాలా బాగుంది చెట్టు, ప్రశాంతంగా ఉంది ప్లేస్, చాలా బాగుంది. మెయిన్ రోడ్డు పక్కకే ఉంది, చాలా బాగుంది. రెయిన్బో చాలా బాగుంది, చాలా బాగుంది ఇక్కడ. వర్షం పడి ఆగిందన్న ఇక్కడ, వర్షం పడి ఆగిందా? మిర్చి బజ్జికాయలు, మిర్చి బజ్జీ, తోపు కాదు, ఐ మీన్ చెట్లు. ఓ అమ్మో సూపర్, చాలా బాగున్నాయి.
చాలా హైట్ ఉంది, ఆల్మోస్ట్ 8 feet ఉంది. 8 feet లేదు, మేబీ ఒక 7.5 feet. చాలా బాగుంది. సో ఇప్పుడు మనం కోటిలింగాలు దేవస్థానం ఉంది కదా, సో అక్కడికి రీచ్ అయినాం ప్రజెంట్. ఇది కోటిలింగాలు ఉండే ఊరు. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అంతా కోటిలింగాలు ఊరు అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా దూరంగా, సో ఒక లింగం కనిపిస్తుంది చూడండి మీకు దూరంగా, అది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కోటిలింగాలకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఇది ఇక్కడ. సో ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ పెద్ద లింగం ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే కనిపిస్తుంది కదా లింగం పెద్దది, చాలా పెద్దదిగా ఉంటుంది చూడండి. ఇప్పుడు బాగుంది.
మేము యాక్చువల్గా రాందేవ్లో పోతుంటే ఒక పాము కనిపించింది. అది యాక్చువల్గా స్లోగా పోతుంది. ఇది రక్త పెంజర్ అనుకుంటుంది. యాక్చువల్గా మూవ్ అవ్వాలా, తొక్కిద్దాం అనుకుంటే కూడా ఏమో వెళ్ళే మొత్తం అది వెళ్తుంది.